హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ మనకి ప్లే స్టోర్లోని ఐఓఎస్ యాప్లను కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అన్ని రకాల కోర్సెస్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మీకు కింద కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు ఏదైనా మీకు నచ్చిన కోర్సును కొనుగోలు చేసేటప్పుడు ఇక్కడ గెట్ దిస్ కోర్స్ కానీ బై నౌ కానీ మీరు నొక్కినప్పుడు మీకు డ్యూరేషన్ తర్వాత దానికి తగ్గట్టు మనీ కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఈ బుక్ గురించి చెప్పబోతున్నాను. ఈ బుక్ని మీరు కొనుగోలు చేసిన తర్వాత మీకు మై కోర్సెస్లో మీకు ఈ బుక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ బుక్ ఇందులో ఏమన్నా చూద్దాం. చూడండి, ఈ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ అనమాట అసలు మీకు బయట దొరకదు. ఇక్కడ చూస్తే స్పోకెన్ ఇంగ్లీష్ సిలబస్, బేసిక్ ఇంగ్లీష్ లెర్నర్స్ అనమాట. ఈ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మీరు చూడండి, అంటే జస్ట్ చూడండి, ఇదిగోండి ఎంత చక్కగా జూమ్ అవుతుందో చూసారా. ఇలా జూమ్ అవడమే కాకుండా మీకు ఇదిగోండి ఇలా కూడా, అంటే ట్యాబుల్లోను తర్వాత మీకు కంప్యూటర్ యాక్సెస్ కూడా మీకు ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. మీరు బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ 2 మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి అన్ని రకాల హెల్పింగ్ వెబ్స్ గురించి చెప్పడం జరిగింది. చక్కగా చదువుకోవచ్చు అనమాట. మీకు మొత్తం కలిపి 1000 పేజెస్ అయితే మీకు మొత్తం ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత కాలొకేషన్స్ ఇవి కూడా అనమాట. మీకు అన్ని రకాల మొత్తం అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. తర్వాత ఈ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్రడక్షను, తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ బీ ఫార్మ్స్, మీకు 1000 వెర్బ్ ఫార్మ్స్ అండి. ఈ 1000 వెర్బ్ ఫార్మ్స్ని కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి. కాంజుగేషన్ కావచ్చు, వెర్బ్ ఫార్మ్స్ అనమాట అండి. ఇవ్వండి ఇవన్నీ కూడా మొత్తం మీకు శాంపుల్ అండి, ఇది నేను చూపించింది. ఈ తర్వాత ఇక్కడ మీకు 1000 వెర్బ్ ఫార్మ్స్ అనేది మీకు ముందు ఉంటుంది. మీకు మొత్తం అంతా చాలా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శాంపుల్ అండి, ఇది 1000 వెబ్ ఫార్మ్స్ మొత్తం అనమాట తెలుగు మీనింగ్స్తో. ఇవ్వండి ఇవన్నీ మొత్తం ఇవే. మీరు దీని చక్కగా ఆరిజెంటల్ కూడా మీరు ఇలా తిప్పి మీరు చూసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇది. ఈ బుక్ మీ దగ్గర ఉంటే మొత్తం ఉన్నట్టే. తర్వాత కెన్ లెసన్, విల్ లెసన్, షుడ్ లెసన్, డూ లెసన్, డస్ లెసన్, వాంట్ టు, వాంట్స్ టు, నీడ్ టు, నీడ్స్ టు, యామ్ యూసేజ్, ఈజ్, ఆర్, వజ్, వర్, సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, విల్ బీ, డిడ్ లెసన్, యూజ్ టు లెసన్, హ్యావ్ ప్లస్ V3, హ్యాస్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, విల్ హ్యావ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, ఇఫ్ కండిషన్ అండి. చూడండి అసలు ఈ బయట దొరకవు మీకు ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో. ఇఫ్ కండిషన్కి సంబంధించినవి కావచ్చు, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కావచ్చు, నోట్స్ కావచ్చు, తర్వాత మేబీ, మే నాట్ బీ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ప్రిపోజిషన్ 2 కావచ్చు, కంజంక్షన్ కావచ్చు, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ స్పోకెన్ ఇంగ్లీష్లో, బేసిక్ టు అడ్వాన్స్డ్ కాన్వర్జేషన్స్ అండి. చూడండి అసలు కాన్వర్జేషన్స్ కూడా మొత్తం నేను ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఇవి కూడా దీంతో పాటు కార్పొరేట్ కమ్యూనికేషను, వొకాబులరీ, తర్వాత డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి. 1000 ఉన్నాయండి డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ మొత్తం. మీకు చూడండి ఇదిగోండి ఇలా మొత్తం